శ్రీ అన్నపూర్ణ ట్రావెల్స్లో మరోసారి స్వాగతం అండి. ఈరోజు ఏదో పుణ్యక్షేత్రం కాకుండా మేము పుట్టిన ఊరికి వచ్చామండి. ఇక్కడ నర్సరీలో బోనాలు భోజనాలు ఉన్నాయి కాబట్టి మా పల్లెటూరుకి వచ్చేసామండి. ఈరోజు చూపించబోయే బ్లాగ్లో పల్లెటూరి వాతావరణం అండి. పల్లెటూరులో వంటలు, పల్లెటూరు ప్రజలు, అదండి మరి. చక్కని పంట పొలాలు, పైరగాలులు ఎంత బాగుందంటే చూడండి వాతావరణం. అసలు పల్లెటూరి వాతావరణమే వేరండి. చాలా ఏళ్ళ తర్వాత ఈసారి ఇప్పుడు వచ్చానండి నేను ఊరికి. అసలు చూస్తుంటేనే మరీ చూడాలనిపించే ప్రకృతి వాతావరణం ఎంత బాగుందంటే చాలా చాలా నచ్చిందండి. ఆవు దూడని కట్టేశారండి ఇక్కడ. ఆవు దూడ చూడండి ఎంత బాగుందంటే, పంపు పొద్దున్నే వదిలేసినట్టున్నారు. పంట పొలాలకన్నీ నీరు మొత్తము పాకిపోయి పంపు బందేశారండి. పచ్చని పైరులండి. ఫ్రెండ్స్, మన పల్లెటూరులోకి అయితే వచ్చేసాము. ఇక్కడ అమ్మవారి భోజనాలు అయితే చాలా బాగా జరిగాయండి. ముందుగా అమ్మవారికి ప్రసాదాలు, నైవేద్యాలు, బోనాలు ఇవన్నీ సమర్పించుకున్నాము. తర్వాత మన వంటలు అవన్నీ అండి. అసలు వంటలు చూస్తారా, మా వాళ్ళంతా ఇక్కడ కూర్చున్నారండి. ఇదిగో టిఫిన్స్ లో ఉప్మా వచ్చేసింది. ఉప్మా తింటున్నారండి పిల్లలు, పెద్దలంతా. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మన వాళ్ళేనండి. హాయ్ అని ఒక్కరు కూడా చెప్పట్లేదు. పర్వాలేదు. ఇదిగో ఇది మా చిన్న చెల్లెలండి, మాల కడుతుంది. చిన్న చెల్లెలు, చిన్న కోడలు ఈవిడ. వెనక కూర్చుంది మా పెద్దక్కయ్య. ఆహా, చిన్న కోడలు అంట. ఓకేనండి, సారీ. అందరికంటే చిన్న కోడలు ఈవిడేనండి, జయమ్మ. హాయ్. చూడండి చెల్లెళ్ళు, వదినలు, అక్కలు, కోడళ్ళు చాలా మంది రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారు. మరి ఉప్మాలోకి కాంబినేషన్ పచ్చడి అండి. ఇదిగో ఉప్మా పచ్చడి, తెలుసు కదండి తెలుగు సంప్రదాయాలు. మరి ఇదంతా అయిన తర్వాత మళ్ళీ భోజనాలు వేరేనండి. ఇక్కడ మాత్రము అమ్మవారికి అయిన తర్వాత ఓన్లీ టిఫిన్స్ మాత్రమే జరుగుతున్నాయి. టైం వచ్చేసి 1 గంట అవుతుందండి. ఇప్పటికీ పూజలు పునస్కారాలు అన్నీ అయిపోయాయి. మా చిన్న మరిదండి, ఇక్కడ ఉన్న స్థలం అంతా వీళ్ళదే. హాయ్ అర్జున, బాగున్నావా? సరే. ఇంకా కొంతమంది ఇక్కడ ఏదో చాలా విశేషమైనది జరుగుతుంది కానీ అరే అదంతా వద్దండి మనకు. అసలు అవసరం. హాయ్ వరుణ్, బాగున్నావా? ఎప్పుడొచ్చావు నాన్న? రాత్రి 10 గంటలకు వచ్చినా. ఎట్లా వచ్చినావు? ఇక్కడ వంటలు చేస్తున్నారండి. చికెన్ ఫ్రైకి మ్యారినేట్ రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చి చికెన్ ఫ్రై కూడా అవుతుంది. కొన్ని మిర్చి బజ్జీలు కూడా రెడీ అయిపోయాయి. కానీ వేడి ఉన్నప్పుడే తినడానికి కూడా అందరు తీసుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ పెరుగు పచ్చడి అండి ఇది. అందరు వస్తున్నారు. అదే అనుకుంటా అంటున్నాను. నల్లగైపోయినాయేమో. నీ ఎంత నల్ల కిలో వచ్చింది అది కాదయ్యా. మరి మీ బిడ్డలు ఇంట్లో ఎండలో వేస్తే ఎట్లుంటారు? పెద్ద బిడ్డ ఎట్లు దిక్కు తిరుగుతుంది కదా. బిడ్డ అయినా అన్న బిడ్డనే, తమ్ముడు బిడ్డ అయినా తమ్ముడు. వస్తుందా మమ్మీ? కథలో పోయింది. కానీ మా చిన్న అయితే నాకు మా ముగ్గురు బిడ్డల పెళ్లి చేసింది. బాబాయ్ మీ డాడీ మా ఇద్దరు కోసం చూశాను. బొంబాయి వీళ్ళకి ఇల్లుందా లేదా ఎందుకు మారుతాం, ఎప్పుడు యాద మారాము. అట్లా కాదు. తర్వాత మాకు పోతుండే, ఇప్పుడు పోతుండా హాయ్ ఫ్రెండ్స్, నేను ఈమె తేజు. నాకు కూడా నీకు కూడా అంటుంది. నాడేమో
చూసారు కదండి, సాయంత్రం అయిపోయింది. ఈరోజు నర్సరీలో తీసిన వీడియో. మరి ఈ రోజుకు ఈ వీడియో ఎంతండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయగలరు. సాయంత్రం అయిపోయిందండి, ఎవరికి వాళ్ళు వీడియో వెళ్ళిపోతున్నారు ఇంటికి. హాయ్ అండి, ఎలా అనిపించిందండి మీకు నర్సరీలో ప్రోగ్రాము? ఎందుకంటే ప్రతిసారి మేము వస్తుండగానే ఖాళీ, ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి మాకు రావడం కుదరలేదండి నర్సరీలో. కానీ 4 సంవత్సరాల తర్వాత ఈరోజు మా అమ్మాయి పిలిచింది కాబట్టి మేము అటెండ్ అయ్యాము. మీకు ఎలా అనిపించిందండి? మీ అభిప్రాయం చెప్పండి. చాలా బాగా అనిపించిందండి. ఇంకా సిటీలో ఇలాంటి ప్రోగ్రామ్ జరుగుతుంటాయండి ఎప్పుడన్నా? మేము ఎప్పుడు వెళ్ళలేదండి, మాకు ఊరంటే అంత తెలియదు. ఊరంతా కాదండి, సిటీ వేరు, మన పల్లెటూరు ప్రాంతాలు వేరు. మాకు లేదు, అందుకే ఇక్కడ వచ్చినాం. బాగుంది. సరేనండి, మరి అందరికీ ఒకసారి బాయ్ చెప్పండి. బాయ్ అండి. నర్సరీలో ఈ వీడియో చాలా బాగా నచ్చింది. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. బాయ్ హాయ్ అందరికీ ఒకేసారి హాయ్ అండి. ఇక ఒక్కసారి చూశారు కదా ఫ్రెండ్స్, నర్సరీలో నేను తీసిన వీడియో. సాయంత్రం సూర్యాస్తమం కూడా అయిపోతుందండి. ఎక్కడ వాళ్ళు అక్కడనే వెళ్ళిపోతున్నారు. మరి మేము కూడా ఇంటికి తిరిగి ప్రయాణం పట్టామండి. చాలా చాలా నచ్చిందండి. సిటీలో ఉన్నది వేరు, మన పల్లెటూరు ప్రాంతాలు అది వేరేనండి. ఎంతైనా పల్లెటూరే, సిటీనండి. జన్మభూమి నా దేశం నమో నమామి అది కరెక్ట్గా అన్నారండి. ఎంత సిటీలో ఉన్నా కానీ మన భూమిని, మన పుణ్యభూమిని అయితే మర్చిపోమండి. ఇది నా పుట్టి పెరిగిన చిన్నతనంలోని ఊరి ప్రదేశం అండి. ఇదంతా తిరిగిన ప్రదేశం నేను. కాబట్టి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. మరొక వీడియోలో తొందరగా కలిసిపోతున్నాం. ఇంతవరకు బాయ్.